హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముని శారదా న్యాచురల్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే 5 AM to 9 AM వరకు అనమాట. అంటే మా పిల్లలను స్కూల్కి పంపించే వరకు. వాళ్ళు 8:30 8:45కి అట్లా వెళ్ళిపోతారు. ఆ టైం వరకు అయితే షూట్ చేద్దాం అనేసి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాను. ఇది వచ్చి నైట్ అనమాట. నైట్ దండోరా మూవీ అయితే పెట్టినాను. కానీ ఆ మూవీ చూడనైతే చూడలేదు, కానీ వింటానే పనులన్నీ కంప్లీట్ చేసేసినాను అనమాట. ఇంకా చూద్దామంటే ఇంకా సినిమా చూస్తూ ఉన్నామంటే ఇంకా పనులు అయితే అవ్వవు కదా. అందుకోసం అనేసి మూవీ పోతా ఉంది, నా పాటికి నేనైతే వర్క్ అయితే కంప్లీట్ చేసినాను. ఇంకా నైటే మా పిల్లోళ్ళంతా తినేసి వాళ్ళనైతే పడుకోబెట్టిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసి స్టవ్ మొత్తం డీప్ క్లీన్ చేసినాను అనమాట. డీప్ క్లీన్ చేసి ఇంకా గ్యాస్ బండ మొత్తం క్లీన్ చేసి ఇల్లంతా చెత్తలంతా ఊడ్చేసి ఎక్కడక్కడ సర్ది పెట్టేసి అయితే పడుకున్నా. అట్లయితే ఈజీగా ఉంటుందన్నమాట మార్నింగ్ లేస్తే. ఇంకా మార్నింగే లేచిన వెంటనే ఇంకా క్లీనింగ్ అప్పుడే, వంట అప్పుడే, ఇంకా పూజ అన్నీ అంటే అయితే అవ్వదు. అందుకని చెప్పేసి నైటే మొత్తం కంప్లీట్ చేసి అయితే పడుకుంటాను మామూలుగా ప్రతిరోజు అంతే. ఇంకా ఒక్కొక్క రోజు ఉంటే వస్తుంది కదా బద్ధకం. ఇంకా ఒకరోజు బద్ధకంగా ఉండేటప్పుడు అయితే అట్లా పడుకునేస్తాను. మార్నింగ్ లేస్తాను, కానీ అప్పుడు హడావిడి మామూలుగా ఉండదు అన్నమాట. హడావిడిగా ఉంటుంది. వాళ్ళు ఇంకా కోపం, ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేసి మా పిల్లలపైన చూపించేస్తూ ఉంటాను. అందుకోసం అయితే కోపం లేకుండా ఉండాలంటే నైటే చేయాలని చెప్పి నైటే కొంచెం లేట్ అయినా పర్లేదని నైటే కంప్లీట్ చేసి అయితే పడుకుంటాను. ఇంకా పడుకునేసి మార్నింగ్ లేసినాను అనమాట. మార్నింగ్ లేచి 5కి లేసినాను. 5కి లేచి ఇంకా లేచిన వెంటనే స్నానం అయితే చేసినాను. శనగలు నానబెట్టినాను అనమాట స్నాక్స్ కోసం. కానీ ఆ స్నాక్స్ కోసం శనగలు నానబెట్టినాను, కానీ స్నాక్స్ స్కూల్కి అయితే పంపించలేదు. ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడు తినాల్సి వచ్చింది. వాళ్ళు స్కూల్కి అయితే పంపించలేదు అనమాట. అంటే నైటే నానబెట్టేసి పడుకుందాం అనుకున్నా, నైట్ మర్చిపోయినాను. అందుకనేసి తెల్లవారితో లేచి అప్పుడు నానబెట్టేసి స్కూల్కి పోయే టైంకంతా అప్పుడు నానలేదు సరిగా. ఇంకప్పుడు ఉడకబెట్టినా సరిగా ఉడకమని చెప్పేసి అట్లే పెట్టేసినాను. ఇంక మార్నింగ్ లేచి స్నానం చేసి బయట అంతా కడిగి ముగ్గు పెట్టేసి ఇల్లంతా మాప్ పెట్టేసినాను అనమాట. మాప్ పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసిన. పూజ చేసుకొని మార్నింగ్ టైంలో నిద్ర లేచిన వెంటనే పూజ చేసుకొని తర్వాత అయితే ఏ పనైనా చేయండి, మీకు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. నేనైతే నాకు ఎన్ని కష్టాలన్నా ఉన్ని ఆ రోజు మొత్తానికి ప్రశాంతంగా అయితే గడిపేస్తాను అనమాట. ఇంకా పూజ చేసుకోలేదని అంటే ఏదో లోటు పోగొట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకోసం అనేసి ఎంత పనైనా ఉన్ని మార్నింగ్ లేచిన వెంటనే పూజ అయితే కొంతసేపు కంప్లీట్ చేసి తర్వాత అయితే మన పని మనం కంప్లీట్ చేసుకున్నామంటే రోజు మొత్తం ప్రశాంతంగా ఎనర్జీగా ఉంటుందన్నమాట. అందుకోసం నేనైతే ప్రతిరోజు అయితే మార్నింగ్ టైంలో పూజ అయితే చేస్తాను. ప్రసాదం ఏది ఉంటే ఆ ప్రసాదం అన్నమాట. బెల్లం మొక్క నీళ్ళు పెట్టేసి బెల్లం మొక్క ఒకటి పెట్టేసి ఉన్న వాటితోనే ప్రశాంతంగా పూజ చేసుకుంటాను అంతే. ఇంకా మా పాప వాళ్ళు నిద్రపోతూ ఉన్నారంట. వాళ్ళు లేచే లోపల పూజ కంప్లీట్ అయిపోతే ఇంకా వాళ్ళు లేచిన వెంటనే వాళ్ళకి స్నానం చేసి వాళ్ళని రెడీ చేయించేసి వాళ్ళని స్కూల్కి పంపించేసి తర్వాత అయితే ఖాళీగా ఇంట్లో ఉండొచ్చు. నేనైతే ఇంకా మార్నింగ్ లేచేసి ఈ పనులన్నీ కంప్లీట్ చేస్తూ ఉన్నా. ఇంకా మా ఆయన కూడా లేచి ఆయన ఐరన్ చేసుకుంటా ఆయన పనులు అయితే ఆయన చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా 8:30కి అట్లా మా ఆయన వెళ్ళిపోతాడు, పిల్లలు వెళ్ళిపోతారు, అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇంక నేను ఒకటే ఉంటాను అనమాట మళ్ళీ ఇంట్లో. మా కొడుకున్నాడు, వాడి గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ. వాడి గురించి అయితే ఇప్పుడైతే చెప్పదలుచుకోలేదు, కొద్ది రోజుల తర్వాత అయితే చెప్తానన్నమాట. ఇంకొక విషయం అయితే వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను, కానీ ఎవరు లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు, షేర్ కూడా చేయడం లేదు. సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ ఒకరు ఇద్దరు వస్తున్నారు అంతే. ఇంకా సబ్స్క్రైబ్ అయితే లైట్గా ఒకటో రెండో ఒక్కొక్క వీడియోకి, సబ్స్క్రైబర్లు 1 2 అంతే, ఒకరు ఇద్దరు అంతే, అంతకు మించి అయితే రావడం లేదు. ఇంకొచ్చేసి మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, శివయ్య, రాముల వారు, ఇంకా లక్ష్మీదేవి ఫోటో అయితే ఉంది. 4 ఫోటోలు అయితే ఉన్నాయి. ఇంకా ఆ ఫోటోలకి మొత్తం పూజ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా టైం వచ్చి 6:30 అట్లా అయింది. అప్పటికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వంట అనమాట. మా పాప 6:30కి వెళ్ళిపోతుంది.
ఆమెకు వచ్చేసి ఆమె ఏం చేసిందంటే అన్నం కారం అన్నం పెట్టమనింది. కారం అన్నం ఇష్టం అన్నమాట. అంటే కొంచెం కారం, ఉప్పు, నూనె, తెల్లగడ్డ కొద్దిగా కొట్టేసి కలిపేసి అన్నంలో వేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది టేస్ట్. ఆమె కూడా నాకు కారం అన్నం కావాలనింది. ఇంకా అది కూడా ఈజీగా అయిపోతుంది కదా 6:30కి అంతా అని చెప్పేసి మా పాపకి కారం అన్నం అయితే పెట్టి పంపించేసినాను. ఇంకా మా ఆయన అయితే పైనాపిల్ ఉంటే పైనాపిల్ కట్ చేసినాడు. ఇంకా శనగలు నానలేదు, అవి ఉడకబెట్టిన ఒకటి ఉడికి ఒకటి ఉడకకుండా ఉంటుంది, మళ్ళీ పిల్లలకి వద్దులే అని చెప్పేసి పైనాపిల్ అయితే కట్ చేసినాడు అనమాట. మా పాపకి ఇంకా కారం అన్నం పైనాపిల్ అయితే పెట్టి పంపించేసినాను. ఇంక వీళ్ళకి వచ్చేసి పాలకూర చేసినాను. పాలకూర పప్పు పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటే చాలా చాలా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే నా స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. ఇంకా అందుకోసం అనేసి పాలకూర తీసుకొని ఇంకా కట్ చేస్తున్నాను అనమాట. పాలకూర మొత్తం సన్నగా కట్ చేసి ఇంకా ఆకంతా కడిగేసి అయితే ఇంకా వంట స్టార్ట్ చేసేద్దాము అని అయితే కట్ చేస్తున్నాను. ఈడొచ్చేసి పాలకూర అయితే మా ఆయన కాడలతో కూడా వేసేయమంటాడు. కాడలు కూడా కట్ చేసి వేసేయి అంటాడు. నేనైతే నాకు ఎందుకు కాడలు ఉడికిపోతాయి కానీ మధ్యలో నారుగా ఉంటుందేమో అనేసి భయం. అందుకనేసి కాడలు అయితే తీయేస్తాను. ఇంకా వచ్చే పప్పు అయితే కడిగేసి పప్పులో పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు, కొంచెం చింతపండు. ఆ చింతపండు వచ్చి లాస్ట్ ఇయర్ది అనమాట, అందుకే కర్రీగా ఉంది. కర్రీగా అంటే నల్లగా ఉంది, అయినా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా పాలకూర కడిగి పెట్టుకున్న పాలకూర అయితే వేసేసినాను. మొత్తం వేయలేదు, కొద్దిగా వేసి కొద్దిగా అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఎగ్ వేసి ఆమ్లెట్ అయినా వేసుకుందాం, లేకపోతే ఫ్రై లాగన్నా చేసుకుందాం, పాలకూర ఎగ్ అయితే వేసి చేసుకుందాం అని చెప్పేసి అయితే పక్కన పెట్టేసినాను. ఈ పాటికి ఈ గ్యాప్లోనే మా పిల్లలు స్నానాలు అవుతుంటా రెడీ అయిపోయేసి వాళ్ళకి జడలు వేయడం, బొట్లు పెట్టడం, మేకప్లు వేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. మళ్ళీ వచ్చేసి పప్పు అయితే ఇంకా ఉడికిపోయింది, ఎనిపేసి తిరగబాత అయితే పెడతా ఉన్నాను. ఇది వచ్చి వడి, అంటే ఎర్రగడ్డలు ఆవాలన్నీ వేసి వడియాలు చేస్తారు కదా, అదైతే మా అమ్మ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయింది అనుకుంటా, అయినా అది పురుగు బట్ల ఏం రాలేదు. టేస్ట్ అయితే అది టేస్ట్ ఉందన్నమాట. మా అమ్మ భలే చేసింది. ఇంకా అదైతే చేసుకొని ఇంక పప్పు అయితే చేసి వాళ్ళకైతే మా పిల్లలకి పాలకూర పప్పు, ఇంకా మిగిలిన ఇద్దరికి పాలకూర పప్పు అవి అయితే పంపించేసినాను. ఇక్కడ మా పాప అయితే రెడీ అయిపోయి బొమ్మలాగా రెడీ అయింది కదా, భలే ఉంటుంది మా పాప. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి మీకు ఎలాంటి వీడియోలు కావాలి, ఏ టైప్లో కావాలో చెప్పినారంటే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.